హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే భోగి పండుగనైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి పూజ చేసుకొని భోగి దగ్గరికి వెళ్ళినాం. ఈరోజు అయితే అందరు కోలాటంలు తెచ్చుకొని కోలాటాలు వేసుకున్నారనమాట. అయితే అందరు అయితే కోలాటాలు వేస్తున్నారు. బ్లూ కలర్ శారీ అయితే నీరజ ఆంటీ అనమాట, ఆరెంజ్ అయితే మా మమ్మీ. భోగి మంటలు అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. సంక్రాంతి ఫెస్టివల్లో ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చేసాను. అక్కడ భోగి గురించి పెద్దవాళ్ళు చెప్తుంటే అన్నీ విని భోగి ఇలా వచ్చిందని మేమైతే అంతా విని చెప్తున్నాము. అందరు కోలాటాలు వేసేవాళ్ళు మా ఫ్రెండ్స్, మమ్మీ. ప్రతి సంవత్సరం మేము ఇలానే జరుపుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ముగ్గులేసి గొబ్బమ్మలు అయితే పెట్టేస్తాం. తర్వాత తిని అది ఊరికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకొని మళ్ళీ ఊరికి వెళ్ళినాక మళ్ళీ భోగి మంట అయితే వేసుకుంటాం అన్నమాట. తర్వాత భోగి పులగం అయితే పెట్టి దేవునికి పెట్టి మళ్ళీ ఊర్లో అయితే మేమైతే భోగి మంటలు అయితే పాత వస్తువులన్నీ వేసి అయితే భోగి మంట అయితే పెడతాం అన్నమాట. తర్వాత ఇంటికి వెళ్ళి నేనైతే కొంచెం పాడుకొని వచ్చినాక ముగ్గులు వేసి గొబ్బమ్మలు పెడతాం అన్నమాట. తర్వాత ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఊరికి వెళ్ళి పులగం పెట్టి తర్వాత దేవునికి పూజ చేస్తాం. మమ్మీ డాడీ వాళ్ళైతే మా కోసం కొత్త బట్టలు అయితే తెచ్చినారనమాట. స్నానం చేసుకొని వేసుకొని గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని ప్రసాదం తెచ్చి తిని నేనైతే డిజైన్ వేసిన అయితే 3 ప్రైజెస్ అయితే ఉంటాయి. వాళ్ళకైతే బిందెలు ఇచ్చేసినారు. తర్వాత వాటర్ బాటిల్స్, సింపుల్ ఉండే వాళ్ళకైతే పెన్స్ అయితే ఇచ్చేసినారనమాట. తర్వాతకి ఇంట్లోకి వచ్చేసి మేమైతే అప్పాలు చేసినాము. తర్వాత లడ్డూలు, షేబిళ్ళలు, కారపప్పలు, బెల్లప్పలు అన్నీ అయితే చేసినారనమాట. టేస్ట్ చేసినాము, మంచిగా చేసినారు. లడ్డూలు అయితే నేనైతే టేస్ట్ అయితే చేయాలి, ఎట్లుందో కూడా చూడలే, కానీ చేసేది అయితే చూసిన ప్రాసెస్. ఎప్పుడు బెల్లంతో అయితే చేసేటోళ్ళు, ఇప్పుడు అయితే చక్కెరతోనైతే చేసిర్రు. ఇప్పుడు బెల్లంతోనే చేసేటోళ్ళు, ఇప్పుడైతే ఎప్పుడు చక్కెరతో అయితే చేసేటోళ్ళు, ఇప్పుడైతే స్పెషల్గా బెల్లంతో అయితే చేసిర్రు. మేమైతే సరదాగా అయితే గడిపినాం. ఆ రోజుకి మేము వీడియో ఎందుకు తీసినాం అంటే ఎంతో చెప్పాను మమ్మీ. కానీ అయితే చాలా మంచిగా సందర్భంగా అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ భోగి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మీరు ఎలా గడుపుకున్నారో ఈసారి సంక్రాంతిని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మీరు కూడా భోగి భాగ్యాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ పూజిత_నల్గొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.